పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు విచారణకు తగిన విధంగా సహకరించడం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆయన ప్రభుత్వానికి చెందిన ల్యాప్టాప్లోని డేటా డిలీట్ చేశారని, పలు ఎలక్ట్రానిక్ పరికరాలను ఫార్మాట్ చేశారని వివరించింది. ఈ కేసు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదు కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ రావు కేసు నమోదైన వెంటనే క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లిపోయారు. ఆయన భారతదేశానికి రాగానే అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు తిరస్కరించడంతో ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ ఇవ్వడంతో ఆయన భారత్కు తిరిగి వచ్చారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ఎదుట విచారణ జరిగింది. ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదిస్తూ ఆయన ఇప్పటికే 10 సార్లు విచారణకు హాజరయ్యారని, దర్యాప్తు అధికారులు ఆయన వాగ్మూలం కూడా నమోదు చేశారని చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ప్రభాకర్ రావు సంకల్పపూర్వకంగా డేటా డిలీట్ చేశారని తెలిపారు. ఈ సమయంలో జస్టిస్ నాగరత్న ప్రశ్నిస్తూ ప్రభాకర్ రావు ఇప్పటికీ విచారణకు సహకరిస్తారు కదా అని ప్రశ్నించారు. విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, సాక్ష్యాలు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన ధర్మాసనం డిలీట్ చేసిన డేటాను పునఃప్రాప్తి చేసేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉందని గుర్తు చేసింది. దర్యాప్తు అధికారులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారని తుషార్ మెహతా తెలిపారు. చివరగా ధర్మాసనం విచారణకు ప్రభాకర్ రావు పూర్తిగా సహకరించాలని ఆదేశిస్తూ ఎప్పుడు పిలిచినా ఆయన హాజరవ్వాలని స్పష్టం చేసింది.